హాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మిల్ మేకర్ పకోడీ ఎలా చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్ తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి శుభ్రంగా కడుక్కున్నాక ఇందులో వేడి నీళ్ళు వేసుకొని 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇవి బాగా నానిన తర్వాత వీటిని చూపించిన విధంగా ఇలా బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పిండుకొని మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నవన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిల్ మేకర్ను ఒక 10 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకోవాలి. నేను 1/2 కిలో తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా ఉన్నాయని పక్కకి కొద్దిగా తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిల్ మేకర్ని ఇందులో ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేసుకున్నాక కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత గరిటెతో ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిల్ మేకర్ పకోడీ ఎలా చేశారంటే మనం బయట బండి మీద కొనుక్కునే పకోడీలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలినవి కూడా ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మిల్ మేకర్ పకోడీ రెడీ. ఈ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.